ఇదండి కొండపల్లి కోట. ఇది మొఘల్ చక్రవర్తులు ఆ రోజులు రాజుల కాలంలో ఒకరి తర్వాత ఒకరు ఆక్రమించుకొని దీన్ని పరిపాలించినప్పుడు ఇది చూడండి. ఇక్కడ ఒక సరస్సు అంటే కాదు, స్విమ్మింగ్ పూల్ లాంటిది. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అంటారు కదా, అది వాళ్ళ స్నానాల కోసం పెట్టుకున్నది. ఆ రోజుల్లోనే ఉన్నాయి స్విమ్మింగ్ పూల్. మరి మనోళ్ళు కొత్తగా కనిపెట్టింది ఏముంది. ఇదండి కోట. చూడండి ఎంత కట్టుదిట్టంగా ఉందో. ఫోటోలు దిగుతున్నారు చాలామంది. ఇంకా చూపిస్తాను. ఇదిగా ఆనాటి రాజులు ఎంత బలమైన వాళ్ళు. ఇవాళ మనవాళ్ళేం పెద్ద గొప్పగా ఏదో చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. చూడండి అప్పటి వాళ్ళు ఎంత 15వ శతాబ్దం నాటి కోటలు ఇవి. అంతకంటే ముందే ఏర్పాటు చేసినవి. అంతకుముందే వీళ్ళు కట్టారు, నిర్మించారు. ఈ కోటలు చూడండి, రాళ్లతోటి కట్టినవి. ఎంత బలిష్టంగా ఉన్నాయో. స్విమ్మింగ్ పూల్ అంటే స్నానాలు చేయటానికి. అదిగోండి అప్పుడు మరి వాళ్ళు ఆ కాలంలో పెట్టుకున్నది ఇది. ఇదిగో చాలా పొడవు ఉంది. మనోళ్ళు ఇప్పుడు పెద్దగా స్విమ్మింగ్ పూల్ కట్టిస్తున్నారు కదా, అలాంటిదే ఆ రోజుల్లో. మరి వర్షాకాలం అయితే వాటర్ జనరేటర్ కూడా ఇక్కడ, ఇది కూడా ఇంజిన్ కూడా పెట్టారు బయటకు పోవటానికో రావటానికో మరి చేయటానికి. అదిగో ఉంది. అది ఫోటోషూట్ చేస్తున్నారు ఇక్కడ ఎవరో, మరి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ నుంచో ఎక్కడి నుంచో, యూపీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారంట కొంతమంది. చూడండి ఎంత కట్టడాలు, ఎలాంటి కట్టడాలు ఉన్నాయో. నేను దీని గురించి, ఆ ఇరిగిపోయిన విగ్రహాల గురించి చివరిలో ఒక వీడియో చేస్తాను. తప్పుగా అనుకోకుండా వినండి అది.